యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో యాదాద్రి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు వాకటి అనంతరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. మా పేరు అనంతరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుల్ని. నిన్న గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మూసీ నది మీద పవర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అందులో మూసీ నది గురించి చాలా క్లియర్ గా బ్రహ్మాండంగా మూసీ చరిత్ర మొత్తం చెప్పడం జరిగింది. ఈ మూసీ అనేది ఒకప్పటి నుంచి జీవనది. కింది ప్రాంతం ఉమ్మడి నల్లగొండ జిల్లా, అందులో భువనగిరి కాన్స్టిట్యున్సీ కి ఉన్న 4 మండలాలు పోచంపల్లి, బీబీ నగర్, భువనగిరి, పొలిగొండ మండలాల మీదుగా పారుకుంటూ కింది ప్రాంతానికి సూర్యాపేట వరకు వస్తుంది. కాబట్టి ఈ ఒక మూసీ నదిలో నీరు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ 30 సంవత్సరాల నుంచి పూర్తిగా ఖరాబ్ అయ్యి మూసీలో హైదరాబాద్ లో ఉన్న మొత్తం రసాయనాలు కంపెనీలన్నీ మూసీలోకి కలిపిరు, డ్రైనేజ్ కలిపిరు, వ్యవస్థ మొత్తం మూసీ అంతా కంపు వాసనగా మూసీ నది వాటరే పూర్తిగా ఖరాబ్ అయింది. కాబట్టి మూసీ ప్రక్షాళన ఎంతో అవసరము. కానీ ఈ యొక్క మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రాంత రైతులను గాని ఇక్కడున్న అందరినీ కాపాడినట్టుగా అవుతుంది. ప్రధానంగా మూసీ నది ఏమంటున్న భూగర్భ జలాలే ఖరాబ్ అయినాయి. దాంతోపాటు పశువులు నీళ్లు తాగే పరిస్థితి లేదు, తాటి చెట్లు ఉంటే కళ్ళు తాగే పరిస్థితి లేదు, మూసీలో ఉన్న చేపలు పట్టుకొని తినే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మూసీ ప్రక్షాళన ఎంతో అవసరం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మిగతా ప్రతిపక్షాలు కూడా సహకరించాలి. కంపల్సరీ ఈ మూసీ నది సుందరీకరణ జరగడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.